నమస్తే అండి, నేను మీ ప్రసన్న. మీరు చూస్తున్నారు మన సింపుల్ గార్డెన్. ఈరోజు రేణిగుంట నుంచి సన్న చేపలు తీసుకొచ్చినారండి. వాటిని ఈరోజు మన తోటలో క్లీన్ చేసి కట్టెల పొయ్యి మీద కూర వండుకోవడంలాగా చూపిస్తారండి. తల తోక తీసేసి పొట్టలో పేగి బయటికి లాగేస్తున్నామంటే క్లీన్ అయిపోయింది. ఈ సన్న చేపలు రేణిగుంట దగ్గర అమ్ముతున్నారండి, తీసుకొచ్చాము. ఒక్కదాన్నే క్లీన్ చేయలేను కాబట్టి మా ఆయన కూడా కూర్చోగల క్లీన్ చేసేసి మనం కట్టి పట్టిన చేపల పులుసు చేసేసుకుందాం. ఇవి చందమామ చేపలు అంటారు, మా పక్క బేడ్స్లు అంటారు. సన్న సన్న రొయ్యల ముక్కలు కూడా వస్తున్నాయండి మధ్య మధ్యలో. ఇదిగండి, ఈ సన్న చేపల కూర చాలా టేస్ట్ ఉంటుందండి. మట్టి పాత్రలో చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. మీలో ఎంతమంది ఇలాగా మట్టి పాత్రల్లో చేపల కూర చేసుకుంటారో కామెంట్ చేయండి. మేమైతే మట్టి పాత్రలోనే ప్రిఫర్ చేస్తాము ఎక్కువగా. ఆయిల్ చాలా ఎక్కువే పడుతుందండి చేపల కూరకి, లేకపోతే నీసు వాసన వస్తుంది ఆయిల్ తక్కువైతే. ఆయిల్ వేసిన తర్వాత అది కాగినాక ఆవాలు, మెంతులు, జీలకర్ర వేసి అది వేగిన తర్వాతనే మనం ఎర్రగడ్డలు ఇలాగా సన్నగా పొడుగ్గా కట్ చేసి పెట్టుకోవాలా. ఆ ఎర్రగడ్డలు, కరివేపాకు, ఒక 4 పచ్చిమిర్చి సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నవి వేసి అవి బాగా వేగనిస్తాం. ఎర్రగడ్డ బాగా వాడిన తర్వాతనేనండి మళ్ళీ మిగిలినవి వేసుకోవాలి. ఈ చేపల కూర నెల్లూరు చేపల కూర అంటారు. నేనైతే మా మేనత్త దగ్గర నేర్చుకున్నానండి ఇది. ఆమెని మేము నెల్లూరు జిల్లాలో ఇచ్చాము. ఆమె అయితే చాలా బాగా చేస్తుందండి. ఇప్పుడైతే లేదు, ఆమె చనిపోయినారు. ఆమె దగ్గరే నేర్చుకున్నాం. చేపల కూరకి ప్రత్యేకంగా నెల్లూరు వాళ్ళు పొడి వేస్తారు. ఆ పొడి వల్లనే దానికి ఆ టేస్ట్ వస్తుంది. ఈ ఎర్రగడ్డలన్నీ వేగిన తర్వాత మనం తెల్లపాయలు వేసుకున్నాం కదా, అది కూడా కాస్త వాడనిచ్చి టమాటా ముక్కలు వేసుకోవాలి. ఈ టమాటా ముక్కలు బాగా మెత్తబడే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడే మనం పసుపు, అలాగే కారం, ధనియాల పొడి, చేపల పులుసు పొడి వేసుకోవాలి. చేపల పులుసు పొడి వచ్చి మా అత్త దగ్గర నేర్చుకున్నాను నేను. ఆవాలు, మెంతులు, జీలకర్ర అండ్ ధనియాలు ఇవన్నీ వేయించుకొని పొడి వేసుకుంటాము. అది కొద్దిగానే వేసుకోవాలి. ఇది మనం ధనియాలు, కారం పొడి వేసుకున్నట్టుగా ఎక్కువ వేసుకోకూడదు. చూడండి, జస్ట్ కొంచెం ఒక చిన్న స్పూన్తో కొద్దిగా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఈ మసాలాలంతా వేయించుకోవాలి. ఉప్పు కూడా ఇప్పుడే వేసుకోవాలండి. కొంచెం చూసి వేసుకుందామని మళ్ళీ పక్కన పెట్టుకున్నాను. చూడండి, బాగా వేగిపోయినాయి కదా మసాలాలన్నీ. ఇప్పుడు చింతపండు పులుసు పోసేసుకోవాలి. చింతపండు పులుసు బాగా చిక్కగా వేసుకోవాలండి. పలసగా నీళ్ళుగా వేసుకుంటే కూర టేస్ట్ బాగుండదు. మరి సన్న చేపలు కదా, తొందరగా ఉడికిపోతాయి కాబట్టి ఇలాగా చిక్కగా పులుసు తీసి పెట్టుకోవాలి. పులుసు పోసేసి కలిపి మూత పెట్టి బాగా పులుసు మరగాలి, అలాగే చిక్కబడాలి. ఆ తర్వాతనే మనం మిగిలిన ప్రాసెస్లోకి వెళ్దాం. మీలో ఎంతమంది అండి ఇలాగా సన్న సన్న చేపలు చేసుకుంటారు? నాకైతే ఇష్టమే, కానీ నడుములు పోతాయి అవన్నీ క్లీన్ చేసి చేసే లోపల. దండి, పులుసు బాగా చిక్కబడింది, అలా ఉడుకుతుంది కదా. ఇప్పుడే చేపలు వేసుకోవాలి. సన్న చేపలు కదా, తొందరగా ఉడికిపోతాయి. ఎంత శుభ్రంగా క్లీన్ చేసినాను చూడండి చేపలు. ఉలసలని అమ్ముతారండి, అవైతే ఇంకా బాగుంటాయి ఈ బేడ్సిల్ కన్నా. ఈ వర్షాకాలమే వస్తాయి అవి కూడా, కానీ తిని ఎన్నో ఏళ్ళు అయిపోయింది. పులస కాదండి, ఉలసలు. అది పులస అనుకోబోతారు. పులస కాదు, ఉలసలు. ఇలాగే సన్నగా పొడవుగా ఉంటాయి,
చాలా టేస్ట్ ఉంటాయి అవి. బాగా ఉడుకుతుంది కదా చేపలు. ఇప్పుడు మామిడికాయలు వేసుకుందాం, మామిడికాయ ముక్కలు. మేము కారం పులుసులకంతా ఇలాగా మామిడికాయ ముక్కలు వేసుకుంటా ఉంటే పులుసు కూరలకి చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు ఉంచి దించేసుకోవడమేనండి మన చిన్న చేపల పులుసు. మేమైతే వీటిని బేడ్స్లు అంటాము. మీ పక్క ఈ చేపలను ఏమంటారో కామెంట్ చేయండి. నచ్చిందా? అయితే మీరు కూడా తయారు చేసుకొని మీకు ఎలా కుదిరిందో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.